అక్కడో కామాంధుడు. చిన్నా పెద్ద తేడా లేదు. ఎవరు కనిపిస్తే వారిని వికృత చేష్టలతో హడలెత్తిస్తాడు. అభంశుభం తెలియని చిన్నారులకు మాయమాటలు చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ వెకిలి చేష్టలన్నీ ఫోన్లో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. 10th క్లాస్ అమ్మాయిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కామాంధుడి లీలలు బయటపడటంతో అతన్ని చితగొట్టారు స్థానికులు. పరారీలో ఉన్న ఆ కీచకుడి కోసం గాలిస్తున్నారు నల్గొండ పోలీసులు. వీడే ఆ కామాంధుడు. పేరు నందన్ కుమార్. నల్గొండ పట్టణంలోని గిరుకులబావిగూడెం సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్నాడు. పని పాట లేకుండా జులాయిగా తిరిగే నందన్ కుమార్ కు బ్లూ ఫిల్మ్లు చూడటం అలవాటు. స్థానికంగా ఉండే పాఠశాలలో 6 అమ్మాయిల్ని టార్గెట్ చేశాడు. చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తానని వారితో స్నేహం చేశాడు. పిల్లలకు నీలి చిత్రాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ 10th క్లాస్ అమ్మాయితో సాన్నిహిత్యం పెంచుకుని వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆమెపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. రోజురోజుకి ఈ కామాంధుడి లీలలు పెరిగిపోయాయి. చిన్నారులతో వికృత చేష్టలకు పాల్పడుతూ స్థానికులకు అడ్డంగా దొరికిపోయాడు. గట్టిగా నిలదీస్తే 2 నెలలుగా ఇలా చేస్తున్నాడని తేలింది. ఈ కీచకుడి లీలలు ఆలస్యంగా బయటపడటంతో స్థానికులు భగ్గుమన్నారు. నందన్ ని చిత్తకుట్టారు. తీవ్ర గాయాల పాలైన నందన్ కుమార్ స్థానికులకు దొరకకుండా పారిపోయాడు. ఆ కామాంధుడిని పోలీసులకు అప్పగించేందుకు అతడి ఇంటికెళ్లారు స్థానికులు. ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పారిపోయాడు ఆ కీచకుడు. నందన్ లీలలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాడి బారిన పడ్డ ఓ అమ్మాయిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అమ్మాయిపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది తేలాల్సి ఉంది. పరారులో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. తీవ్ర గాయాల పాలైన నిందితుడు ఎక్కడైనా రహస్యంగా చికిత్స పొందుతూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డ కామాంధుడు నందన్ ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.